బాగున్నావా? సో మనము మన స్ప్రింగ్ బూట్ ఫర్ బిగినర్స్ ట్యుటోరియల్లో ఉన్నాము. డిఫరెంట్ వీడియోస్ మనం చేస్తూ వచ్చాం. ఓకేనా? ఈ వీడియోస్ అన్నీ మనకు ప్లేలిస్ట్ లోపల ఉంటాయి. ఏదా ప్లేలిస్ట్ అంటే ఇది. ఓకే, సో ఈ ప్లేలిస్ట్ పర్పస్ ఏంటిది అంటే ఒక వెరీ బిగినింగ్ లెవెల్ నుంచి స్ప్రింగ్ బూట్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్చుకోవాలి అనేది ఒక పర్పస్, ఈ ప్లేలిస్ట్ పర్పస్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఈ ప్లేలిస్ట్ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. నెంబరింగ్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు అందులోనే ఇంకొకటి చూద్దాం. మనం ఏంటిది అంటే అసలు అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్ని మనం ఎట్లా రీడ్ చేయాలి స్ప్రింగ్ బూట్లో అని చెప్పి మనము ఈ వీడియో లోపల తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మన స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇట్లుంటుంది. సోర్స్, మెయిన్, రిసోర్సెస్, ఇదంతా కూడా నేను ఒక సెపరేట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ సెకండ్ థర్డ్ వీడియోనో ఇది. ఓకే, అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. ఇక్కడ చూసినట్లయితే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో సోర్స్, మెయిన్, రిసోర్సెస్, ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్లోకి ఎందుకు రాయాలి? ఓకే, ఈ అప్లికేషన్ ప్రాపర్టీ ఫైల్లో మనము ఎందుకు రాయాలి, మనము దీన్ని ఈ ప్రాపర్టీని ఎట్లా రీడ్ చేయాలి? ఓకే, రీడ్ చేయడానికన్నా ముందు అసలు మనం ఎందుకు రాయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, సో సింపుల్ థింగ్ చెప్పాలి అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే లూజ్ కప్లింగ్ చేస్తున్నాం. అంటే నా సోర్స్ కోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నా సోర్స్ కోడ్ ఉంది. ఓకేనా? నేను ఇక్కడ పెడితే నాకు ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈ ఫైల్లో పెడితే ఈ ఫైల్ వరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము కోడ్కి నీ కాన్ఫిగరేషన్కి నువ్వు డిఫరెన్స్ చూపించట్లేదు. బట్ ఇక్కడ పెడితే ఏంటంటే అక్రాస్ ద ప్రాజెక్ట్ నాకు యాక్సెస్ ఉంటుంది, ప్లస్ కోడ్ని కాన్ఫిగరేషన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. ప్లస్ స్ప్రింగ్ బూట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ ఏంటిది? ఆటో కాన్ఫిగరేషన్. అంటే ఇది ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసేసుకుంటుంది. నువ్వేదో స్పెసిఫిక్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ని మనం ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి చూద్దాం. సపోజ్ ఈ ఫీల్డ్ ఉందండి. ఓకేనా? ఈ ఫీల్డ్ని మనం ఎట్లా తెచ్చుకోవాలి, మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ఎట్లా తెచ్చుకోవాలి అనేది మన కాన్సెప్ట్. ఓకేనా? సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఒక పని చేద్దాం. ఒక కంట్రోలర్ని డిజైన్ చేద్దాం మనం. ఓకేనా? ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం చూస్తున్నాం కదా. సో రీడ్ ఫ్రమ్ లెట్స్ సే లైక్ కాన్ఫిగ్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటా. ఓకే, రీడ్ ఫ్రమ్ కాన్ఫిగ్ లెట్స్ సే లైక్ కంట్రోలర్ అంట. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేయాలి, మనము రీనేమ్ చేయాలి అప్పుడు. ఓకే, రీనేమ్ చేసిన ప్లస్ దీన్ని నేను ఏమంటున్నా అంటే వెస్ట్ కంట్రోలర్ అంటున్నా. ఓకే, ఇక్కడ సింపుల్గా ఒక గెట్ మ్యాపింగ్ రాసుకుంటా. ఏంటిది? గెట్ మ్యాపింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ ఇక్కడ ఏమని ఇచ్చుకుంటా, వాల్యూ అనే ఒక ఫీల్డ్ వాడుకుంటా. ఓకేనా? సో ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ ద గెట్ మ్యాపింగ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, లెట్స్ సే లైక్ గెట్ కాన్ఫిగ్ వాల్యూ అంట. ఓకే, ఇక్కడ లెట్స్ సే పబ్లిక్ స్ట్రింగ్ అందాం. ఓకే, స్ట్రింగ్ గెట్ కాన్ఫిగ్ వాల్యూ అంట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాపర్టీని, ఈ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ని నేను ఎట్లా తెచ్చుకోవాలి అంటే, ఇది నా కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ కదా, దీన్ని ఎట్లా తెచ్చుకోవాలి అంటే లెట్స్ కాపీ దిస్ అండ్ గో టు అవర్ కంట్రోలర్ హియర్. అండ్ ఇక్కడ ఏంటిది అంటే మనకు ఒక అనోటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటిది అంటే @వాల్యూ అని చెప్పి ఒక అనోటేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే మనం ఈ వాల్యూతోని మనము తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఐ థింక్ వీ క్యాప్స్ అనుకుంటా. @వాల్యూ. ఓకే, ఇది ప్రైవేట్ స్ట్రింగ్. నీ టైప్ని బట్టి నువ్వు ఇచ్చుకో, ఆటోమేటిక్గా అదే టైప్ కాస్ట్ అయిపోతుంది. ఇది స్ట్రింగ్ కదా వాల్యూ, సో నేను స్ట్రింగ్ అని ఇస్తున్నా. ఒకవేళ ఇంటీజర్ అనుకోండి, ఇంటీజర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? దీనికి కూడా చూద్దాం. సర్వర్ పోర్ట్ ఉంది కదా, దాన్ని చూద్దాం. ఓకేనా? స్ట్రింగ్ ఏంటిది?
యాప్ లెట్స్ లైక్ వర్షన్ అంట. ఓకేనా, అట్లనే ఇంకోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా నేను వాడతా దీన్ని. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. ఓకే, లేదు కదా, ఫైన్, నో ఇష్యూ. ఇక్కడ కూడా నేను ఏం చేస్తా అంటే సింపుల్గా $server.port ఇదేంటిది, ఇంటీజర్ కదా, సో ప్రైవేట్ ఇంటీజర్ సర్వర్ పోర్ట్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటా. ఓకేనా, ఈ రెండిటిని నేను ఇక్కడ ప్రింట్ చేస్తా, సంథింగ్ లైక్ రిటర్న్ లైక్ యాప్ వర్షన్ ప్లస్ సర్వర్ పోర్ట్ అంట. ఓకే, దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా. సో ఇట్లా ఈ వాల్యూ అనోటేషన్ని మనము వాడుకొని మనము ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి ఫీల్డ్ని మనం తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్కసారి రన్ చేసి నేను చూపిస్తా. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, అది నేను తర్వాత చెప్తా, దీని తర్వాత నేను చెప్తా. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్, అది ఫాలో అవ్వాలి. అది మీరు ఫాలో అయితే మీకు చాలా కేసెస్లో అది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, సో నా అప్లికేషన్ అనేది రన్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు చూసినట్లయితే వెస్ట్ కంట్రోలర్ కదా, ఈ గెట్ కాన్ఫిగ్ అనేది చూద్దాం. ఓకే, నా అప్లికేషన్ వచ్చేసి 8091 పోర్ట్లో రన్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒక రిక్వెస్ట్ని యాడ్ చేద్దాం. ఓకే, గెట్ కాన్ఫిగ్ వాల్యూ అని చెప్పి ఇచ్చేస్తా. గెట్ కంట్రోలర్ కదా, సో ఇక్కడ http://localhost 8091. ఓకే, ఇప్పుడు హిట్ చేస్తాను నేను. వాట్ హ్యాపెన్, ఎంత, 8081, సారీ 91 కాదు, 8081. ఇప్పుడు హిట్ చేస్తే మీరు చూసినట్లయితే నాకు వాల్యూ అనేది ప్రాపర్గా వచ్చింది. ఓకేనా, స్ప్రింగ్ బూట్ తెలుగు విచ్ ఈస్ అవైలబుల్ హియర్ అండ్ 8081 ఇది పోర్ట్. ఓకేనా, సో ఇట్లా మనము అప్లికేషన్ ప్రాపర్టీస్ని ఉన్న వాల్యూని విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూ అనోటేషన్తో తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే ఇట్లా ఇచ్చామనుకోండి, 80 లెట్స్ లైక్ 8082 అంటున్నా. ఓకే, అప్లికేషన్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంది. ఓకే, ఇంకోటి తీసుకుంటా, లైక్ ఏమంటా అంటే నేమ్ అంట. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆథర్ అందాం, ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది. ఆథర్ ఈజ్ ఈక్వల్ టు కార్తిక్ అందాం. ఓకే, ఇక్కడ ఈ ఆథర్ని నేను డిఫైన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆథర్ ఓకే, ఈ ఆథర్ని నేను ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ వాడుకుందాం జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్లో. ఓకేనా, దీన్ని రీరన్ చేద్దాం, ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది హిట్ చేస్తే నాకు ఆథర్ది కూడా వచ్చేసింది. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే సపోజ్ నేను అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఫీల్డ్ నేను తప్పుగా ఇచ్చా, కోడ్లో ఒకటి ఇచ్చా, ఇక్కడ ఒకటి ఇచ్చా. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా దీన్ని రన్ చేస్తే ఫెయిల్యూర్ వస్తుంది, అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడనే చూడండి ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు, ఆ ఫీల్డే లేదు అని చెప్పి. ఓకే, ఆథర్ అనే ఫీల్డ్ లేదు అంటుంది. ఓకే, సో కొన్నిసార్లు ఇది అవుతుంది, అంటే మనం రాంగ్గా ఇవ్వాలి అని కాదు, పర్పస్ఫుల్గా రాంగ్గా ఇచ్చినామని కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు లెట్స్ లైక్ నీది ఎన్వైరన్మెంట్ క్లౌడ్లో ఉంది, నువ్వు ఇక్కడ పెడుతున్నావు, ఫీల్డ్ పెడుతున్నావు, ఏం డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వకుండా పెడుతున్నావు. ఓకేనా, క్లౌడ్లో పెడుతున్నప్పుడు నువ్వు ఏంటిది ఎన్వైరన్మెంట్ ప్రాపర్టీస్ నుంచి ఫీల్డ్స్ తెచ్చుకుంటావు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సడన్గా నువ్వు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, అంతేనా. సో ఇక్కడ నువ్వు ఏదో ఒక డిఫరెంట్ వాల్యూ, ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేసి చూడు కదా. ఓకే, నీకు దీపక్ అని ఒక వాల్యూ ఇచ్చాను. అప్పుడు నీకేమవుతుంది అంటే ఈ ప్రాపర్టీ లేకపోయినా, ఇప్పుడు నా కేసులో చూస్తే ఈ ప్రాపర్టీ ఆథర్ 1 ఉంది, ఇక్కడ ఆథర్ అనే ఉంది, ఈ ప్రాపర్టీ లేదు, అయినా అప్లికేషన్ అనేది ఫెయిల్ అవ్వట్లేదు. చూడండి డిఫాల్ట్ వాల్యూ వస్తుంది.
అప్లికేషన్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒక్కటి మీకు తెలిసిందంటే పొటెన్షియల్ ప్రొడక్షన్ బగ్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు, ఓకేనా. ఎప్పుడైనా సరే వీలైనంత మటుకి డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వడం అనేది మంచి ప్రాక్టీస్, ఓకేనా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇదంతా చెప్తూ వచ్చా, ఓకేనా. మీకు ఇది యూజ్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.